ఆచి చికెన్ మసాలా. కాకినాడ జిల్లా పిఠాపురం నియోజకవర్గంలో నిన్న జరిగిన ప్రోటోకాల్ గొడవ వ్యవహారం సీఎం చంద్రబాబు దృష్టికి వెళ్ళింది. ఇక పాడా సమావేశంలో ఏర్పాటు చేసిన ఫ్లెక్సీపై సీఎం చంద్రబాబు ఫోటో లేకపోవడంతో టీడీపీ నేతలు కార్యకర్తలు అభ్యంతరం వ్యక్తం చేశారు. ఈ క్రమంలో పరిస్థితి ఉద్రిక్తంగా మారడంతో రాష్ట్ర వ్యాప్తంగా చర్చనీయాంశమైంది ప్రోటోకాల్ వివాదం. ఏపీ టీడీపీ అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావుతో సీఎం చంద్రబాబు మాట్లాడారు. వివాదంపై సీఎం చంద్రబాబు అసహనం వ్యక్తం చేశారు. మాజీ ఎమ్మెల్యే వర్మ తీరుపై చంద్రబాబు అసంతృప్తి వ్యక్తం చేశారు. ఐక్యంగా ఉండాల్సిన నేతలు ప్రోటోకాల్ పేరుతో ఘర్షణకు దిగడం సరికాదన్నారు. ఇలాంటి చర్యల ద్వారా పార్టీ కేడర్కు తప్పుడు సంకేతాలు వెళతాయని, ఏదైనా పొరపాటు జరిగితే పార్టీ పెద్దల దృష్టికి తీసుకురావాలని అన్నట్టు సమాచారం. ఇలాంటి ఘటనలు జరగకుండా చూడాలని ఏపీ అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావుకు ముఖ్యమంత్రి సూచించారు. రైట్, పిఠాపురంలో జరుగుతున్నటువంటి వ్యవహారానికి సంబంధించి ముఖ్యమంత్రి చంద్రబాబు రెస్పాండ్ అయ్యారు. ఆయన ఆంధ్రప్రదేశ్ తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావుతో ఫోన్లో మాట్లాడినట్టు తెలుస్తుంది. పిఠాపురంలో జరుగుతున్నటువంటి ఫ్లెక్సీల వార్ వ్యవహారానికి సంబంధించి ఆయన తీవ్ర అసంతృప్తికి లోనైనట్టు సమాచారం. మాజీ ఎమ్మెల్యే వర్మ తీరు పట్ల ముఖ్యమంత్రి చంద్రబాబు కొంత అసహనానికి గురయ్యారు. ఇక మీదట అలాంటి ఇవి పునరావృతం కాకుండా చర్యలు తీసుకోవాలంటూ కూడా ఆయన ఆదేశించినట్టయితే వార్తలు వస్తున్నటువంటి పరిస్థితి. రైట్, ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారం మా కరెస్పాండెంట్ సాంబశివరావు అందిస్తారు. సాంబశివరావు. థ్యాంక్ యూ శివ. ఏదైతే ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఎమ్మెల్యేగా గెలిచారో కాకినాడ జిల్లా పిఠాపురం నియోజకవర్గం, అప్పటి నుంచి కూడా ఇటు టీడీపీకి సంబంధించిన మాజీ ఎమ్మెల్యే ఎస్వీఎస్ఎన్ వర్మ, అదేవిధంగా గతంలో అక్కడ ఇన్ఛార్జిగా పనిచేసిన మర్రెడ్డి శ్రీనివాసు, ప్రస్తుతం ఇన్ఛార్జిగా 5 ఉన్నారు ఫైర్మెన్ కమిటీ. వీళ్ళతో వర్మకి అసలు పసుకడం లేదు. ముఖ్యమంత్రి చంద్రబాబు ఫ్లెక్సీ వేయలేదన్న వర్మ ప్రతిసారి వివాదానికి దిగుతున్నారు. ఇది తెరకెక్కుతోంది. దీన్ని వైసీపీ సాఫ్ గా తీసుకుని స్టేట్మెంట్ కూడా ఇస్తుంది. నిన్న ఏదైతే పాడా కార్యాలయంలో సెల్ ఫోన్లు యానిమేటర్లకు పంపిణీ చేసే కార్యక్రమం జరిగిందో, ఆ కార్యక్రమానికి సంబంధించి వేదిక ఏదైతే ఉందో వేదిక వెనకాల మాత్రం పవన్ కళ్యాణ్ చంద్రబాబు ఫ్లెక్సీలు ఉన్నాయి, ఫోటోలు ఉన్నాయి. ఈ వేదిక దగ్గర లోపలికి వెళ్ళడానికి ఏర్పాటు చేసిన చోట మాత్రం అది లేదు. దీంతో వర్మ అనుచరులు అడగడం, దాంతో వర్మ సీరియస్ అవడం, ప్రతిసారి ఇలా చేస్తున్నారంటే ఇది కూడా చిలికి గానమాలుగా వెళ్ళింది. జనసేనకు చెందిన మాజీ ఎమ్మెల్యే పెండం దొరబాబు, అదేవిధంగా జనసేన జిల్లా అధ్యక్షుడు తుమ్మల బాబులు ఓ పక్క, వర్మ మరో పక్క వివాదాన్ని దిగారు. ఒకరినొకరు తోసుకున్నారు, పోలీసులు రంగ ప్రవేశం చేశారు. గొడవ సర్దుమణిగిపోయింది అంటున్నారు, కానీ ఇది సర్దుమణగలేదు. అన్ని పార్టీలు కూడా దీన్ని టార్గెట్ చేశాయి. ముఖ్యంగా వైసీపీకి చెందిన మాజీ మంత్రి అంబటి రాంబాబు దీనిపై ఇన్స్టాగ్రామ్ లో పోస్ట్ పెట్టి, గెలిచే వరకు వర్మన్న, గెలిచాక నీ కర్మ అన్న అంటూ ఆయన పోస్ట్ పెట్టారు. అలాగే జనసేనకు సంబంధించి ఏదైతే ముద్రగడ పద్మనాభం కుమార్తె బార్లపూడి పార్టీలో తిరుగుతుందో, ఆమె కూడా వర్మకి సీరియస్ వార్నింగ్ ఇచ్చినట్టుగానే ఎక్స్ ఖాతాలో పోస్ట్ చేశారు. ఇది అన్ని పార్టీల మధ్య వివాదానికి దారితీస్తుంది. దీంతో ఇదంతా తెలుసుకున్న ముఖ్యమంత్రి చంద్రబాబు వర్మ తీరుపై అసహనం వ్యక్తం చేశారు. వర్మకి పిఠాపురం సీటు త్యాగం చేసినందుకు ప్రతిఫలంగా ఇతర రాజకీయ పదవి ఇవ్వకపోయినప్పటికీ ఆయన్ని టీడీపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడిగా చేశారు. అదేవిధంగా అయితే సాంబశివరావు, అసలు వర్మ వ్యవహార శైలిని ఏ రకంగా చూసుకోవాలి? ఎందుకంటే ఆయన పనిగట్టుకొని కావాలని తెర మీదకి వివాదాలు సృష్టిస్తున్నారని జనసేన నేతలు ఆరోపిస్తున్నటువంటి పరిస్థితి. రాష్ట్ర వ్యాప్తంగా ఎక్కడైతే కూటమి పార్టీలు ఉన్నాయో అక్కడ స్థానిక ఎమ్మెల్యే ఫోటో పెద్దది పెట్టడం, ముఖ్యమంత్రి ఫోటో చిన్నది పెట్టడం, ఇదంతా సర్వసాధారణంగా జరిగే వ్యవహారం. కాకపోతే ఆయన కావాలనే రచ్చ చేస్తున్నారనేటటువంటి వాదన జన సైనికుల నుంచి వినిపిస్తున్న పరిస్థితి కదా, ఏమనుకోవాలి? ఇది వాస్తవం. ఎందుకంటే వర్మ పూర్తిగా అవమానం పాలవుతున్నాను, నన్ను పట్టించుకోవట్లేదు, ఎమ్మెల్సీ ఇస్తున్నారు, రాజ్యసభ ఇస్తున్నారు, ఏది ఇవ్వలేదు, నన్ను పక్కన పెట్టేస్తారన్న అభద్రతా భావంలో ఉండడం జరిగింది. దాని ఉనికిని కాపాడుకోవడానికి తనకు పిఠాపురంలో కేడర్ ఉంది, సత్తా ఉందని చెప్పడానికి ఆయన ఇలా ప్రతిసారి వివాదాలు దిగుతున్నారని కార్యకర్తలే కాదు టీడీపీ కార్యకర్తలు కూడా అంగీకరించడం జరుగుతుంది. ఇలా నేపథ్యంలోనే నిన్న గొడవ పెద్దదైంది. వర్మ సీరియస్ గా వాటింగ్ ఇవ్వడమే కాకుండా మాజీ ఎమ్మెల్యే పెండం దొరబాబుని దూషించారు. దొరబాబు కూడా అదే స్థాయిలో ఆయనపై విరుచుకుపడ్డారు. పైగా ఇది ముఖ్యంగా ఇంత కారణం అవడానికి జనసేనకు చెందిన వాళ్ళు, వైసీపీకి చెందిన వాళ్ళు కూడా దీన్ని టార్గెట్ చేసుకుని పోస్టులు పెట్టడంతో ఇది పూర్తిగా చంద్రబాబు దృష్టికి వెళ్ళింది. ఇటీవలే వర్మకు టీడీపీ రాష్ట్ర ఉపాధ్యక్ష పదవి కూడా ఇచ్చిన, ఆయన తగ్గట్లేదన్న ఉద్దేశంతో ఆయనకి హోటల్ పెట్టుకోవడానికి 3 ఎకరాల 50 సెంట్ల భూమి కూడా ఇచ్చారు. ముఖ్యంగా వర్మ చేస్తున్న కార్యక్రమాల వల్ల పిఠాపురంలో కూటమికి ఇబ్బంది వస్తుంది. పవన్ కళ్యాణ్ ఏదైతే తన శాఖపై పట్టుబడి పెంచుకుని ఇతర ఏ మంత్రి చేయలేని విధంగా పంచాయతీరాజ్ గారిని గుర్తింపు తెచ్చారు.
అయినప్పటికీ పిఠాపురంలో జరుగుతున్న కార్యక్రమాలు ఇబ్బందికరంగా మారడంతో దీనికి పులిస్ పెట్టాలని నిర్ణయించుకునే చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఏదైతే టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు ఉన్నారో అది దీని మీద పూర్తి నివేదిక ఇవ్వాలని చెప్పి ఆయన సూచించడం జరిగింది. రేపు కానీ ఎల్లుండి కానీ పల్లా శ్రీనివాసరావు వర్మను పిలిచి మాట్లాడే అవకాశం ఉంది. కానీ వర్మ తీరును మాత్రం టీడీపీ కార్యకర్తలు కూడా ఒకంత అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ప్రతిసారి మనమే గొడవ పడుతున్నాం, టీడీపీ పేరు బయటకు వస్తుందని పార్టీ కార్యకర్తలు కూడా ఓపోతున్నారు. మరోపక్క ఇది జనసేనకి ప్లస్ గా మారిందని చెప్పాలి. వర్మ ఆరోపణలను అక్కడ ఉన్న మాజీ ఎమ్మెల్యే దొరబాబు అదేవిధంగా జిల్లా అధ్యక్షుడు బాబు సమర్థవంతంగా తిప్పికొట్టారు. టీడీపీ నాయకులు కలబడ్డానికి వస్తే వాళ్ళు కూడా స్వై అంటూ స్వై అన్నారు. ఈ నేపథ్యంలో ప్రస్తుతం జనసేన అధినేత పవన్ కళ్యాణ్ సర్జరీ చేసుకుని విశ్రాంతిలో ఉన్నారు. కాబట్టి దీన్ని పెద్దది చేయకుండా ముఖ్యమంత్రి చంద్రబాబు నేరుగా వర్మతో మాట్లాడి మరోపక్క రాష్ట్ర అధ్యక్షుడితో కూడా మాట్లాడి దీన్ని చక్కదిద్దే ప్రయత్నాలు అయితే జరుగుతాయి. ఒక విధంగా చెప్పాలంటే ఇది వర్మకి పార్టీ పరంగా ఎదురవుతున్న అవమానంగా కూడా కొంతమంది రాజకీయ విశ్లేషణలు చేస్తున్నారు. జరిగిన గొడవలు ఇటు జన సైనికులు కానీ అటు టీడీపీ నాయకులు కానీ ఇద్దరితో మాట్లాడాలని అవసరం ఉండగా వర్మనే మన సంజయ్ తీసుకున్న కూడా మాత్రం ఇది వర్మకు అవమానకరంగానే భావించాలి. రైట్, ఓకే, థ్యాంక్ యూ సాంబశివరావు.